రాజమండ్రి ప్రశాంతమైన సాంస్కృతిక నగరం 6 నెలలు ఎన్డీఏ పరిపాలన గొప్పగా అందించాము. మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం చేపట్టి లా అండ్ ఆర్డర్ పక్కగా అమలు చేశాము. ఆరోగ్య రాజమండ్రిగా తీర్చిదిద్దడానికి పారిశుద్ధ్యం ప్రక్షాళన చేశాము. వైఎస్ఆర్సీపీ గాలికి వదిలేశారు. కార్పొరేషన్ కు చేంజ్ మేకర్స్ గా అవార్డు గెలుచుకున్నాము. ఉద్యోగం ఉపాధి పేరిట హామీ ఇచ్చామని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 100 మందికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇస్తున్నాం. రికవరీ ఫ్రంట్ 12 కోట్లతో టెండర్లు ఆహ్వానిస్తున్నాం. టెంపుల్ సర్క్యూట్ ను ప్రారంభించాము. అభివృద్ధి కార్యక్రమాలపై మాకు చిత్తశుద్ధి ఉంది. రాజమహేంద్రవరం ఒక ప్రశాంతమైన నగరం, సాంస్కృతిక నగరం. మరి వాటన్నిటిని కూడా ఉట్టిపడే విధంగా ఈ యొక్క 6 నెలలు ఎన్డీఏ కూటమి పరిపాలన ఉందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మా అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి లోకేష్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ 6 నెలలు కూడా పరిపాలన చాలా గొప్పగా అందించామని చాలా గర్వంగా తెలియచేస్తూ ఉన్నాం. అలాగే ఎలాగైతే మన ఇంటిని భద్రంగా శుభ్రంగా ఉంచాలని అనుకుంటామో ఈ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని కూడా అదే విధంగా ఉంచాలని ఒక శాసనసభ్యుడిగా ఆలోచించాం. దానికి అనుగుణంగా ఈ రోజున మీ భద్రత మా బాధ్యత అని అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాం అల్లరి చేసేవారి పైన. మరి ఎన్నికల ముందు మేము చెప్పిన మేనిఫెస్టోలోని ఏదైతే ఉందో క్రైమ్ నియంత్రణ అన్న విషయాన్ని కట్టుబడి ఈరోజు మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఈ 6 నెలలు కూడా. అలాగే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని కూడా ఎన్నికల ముందు 4వ మేనిఫెస్టోలో 4వ అంశం, ఆ అంశానికి కూడా కట్టుబడి ఈ రోజున రాజమహేంద్రవరంలో పారిశుధ్యం పైన అనేకమైన సంస్కరణలు తీసుకొస్తూ మా ఎన్డీఏ కూటమి నాయకుల పర్యవేక్షణలో ఈ రోజున పారిశుధ్యాన్ని మెరుగుపరిచాం. గత 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు వైసీపీ వాళ్ళు పారిశుధ్యాన్ని. ఈ రోజున మేము చేసిన కృషి వలన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మన నగరపాలక సంస్థకి చేంజ్ మేకర్స్గా అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ కార్పొరేషన్కి వచ్చింది అని అంటే ఇది ఎన్డీఏ కూటమి కృషి వలన వచ్చిందన్న విషయం కూడా గమనించాలి. అలాగే ఈ సందర్భంగా ఈ 6 నెలలు మాకు సహకరించిన రాజమండ్రి కమిషనర్ గారికి అలాగే పారిశుధ్య కార్మికులందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఇంకొక అంశం ఉద్యోగాలు ఉపాధి అని కూడా మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం. ఎందుకు పదే పదే చెప్తా ఉన్నామంటే రాష్ట్రంలో సూపర్ 6 ఎలాగైతే ఉందో ఈ నగరంలో కూడా సూపర్ 6 అనే మేనిఫెస్టో ఇచ్చి ఈ 6కి కట్టుబడే మేము అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈరోజు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి 3 నెలలకి 100 మందికి స్కిల్ డెవలప్మెంట్ అన్నది ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. మునువెప్పుడు ఎవరు ఏమీ చేయలే, ఎవరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టలేదు, ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి కల్పించడంలో కానీ. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ మీరు గమనించినట్లయితే గత ఈ 6 నెలల్లో రాజమహేంద్రవరంలో సుమారు 9,54,00,000 విలువ చేసే పనులు పూర్తి చేసుకోవడంతో పాటు 22,51,00,000 పనులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 6 నెలల్లో మొదలుపెట్టిన కార్యక్రమాలు. ఇంకా మొదలు పెట్టుకోవాల్సింది 3,90,00,000 పనులు. టెండర్ స్టేజ్లో సుమారు 33,42,00,000 అంటే సుమారుగా 69,37,00,000 పనులు ఈ 6 నెలల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీనికి అదనంగా రివర్ ఫ్రంట్ ఏదైతే గోదావరి గట్టు మీద ఒక సుందరీకరణ కార్యక్రమాన్ని రివర్ ఫ్రంట్ రూపాన చేస్తూ ఉన్నామో అది కూడా టెండర్ స్టేజ్కి ఇప్పుడు వచ్చింది. దాన్ని కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. 12 కోట్ల పని. ఇది ఏనాటి నుంచో అనేకమైన రాజకీయ నాయకుల యొక్క ఆశ, గోదావరి గట్టు మీద ఒక మంచి రివర్ ఫ్రంట్ కట్టాలని. ఈరోజు మేము పూర్తి చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి వచ్చిన 6 నెలల్లోనే ఈ రివర్ ఫ్రంట్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంతోపాటు ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం, టూరిజం హబ్ కింద టెంపుల్ సర్క్యూట్ అన్నాం. గౌరవ మంత్రి దుర్గేష్ గారి యొక్క సహకారంతో పుణ్యక్షేత్రాలు అన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ టెంపుల్ సర్క్యూట్ని ప్రారంభించుకున్నాం. దాంతోపాటు ఏదైతే నాగుల చెరువు స్టేడియం ఉందో దాన్ని ఒక రంజీ స్టాండర్డ్స్లో తీసుకొచ్చే విధంగా దాన్ని కూడా 4.5 కోట్లతో ఇప్పుడు టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ 6 నెలల్లోనే చేయగలుగుతా ఉన్నాం.
అంటే మాకు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలపైన ఉన్న చిత్తశుద్ధి ఏంటన్నది ఎన్డీఏ కూటమిగా మా ఆలోచన ప్రజలకి తెలియాలి. ఆ ఆలోచనతో ఈరోజు దాకా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రానున్న పుష్కరాల్లో ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఒక లెక్క, 2027 పుష్కరాలు వాటన్నిటికీ కూడా భిన్నంగా, అంటే భిన్నంగా అంటే ఇప్పుడు దాకా నాణ్యత లేకుండా జరిగిందని చెప్పను. నెక్స్ట్ లెవెల్ 2027 జరిగే పుష్కరాలు వీటన్నిటికీ కూడా నెక్స్ట్ లెవెల్లో చేసే బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడ లోటు లేకుండా కూడా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు గమనించండి, కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎవరో ఆలోచించలా. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొత్త పెన్షన్ ఇచ్చిన పాపానికి పోలేదు. ఈనాడు కూడా ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లనే తొలగించేశారు. మేము ఈరోజు కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. పెంచడమే కాదు, కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉన్నాం. వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఎవరైతే ఇంటి పెద్ద చనిపోయినప్పుడు తక్షణమే 15 రోజుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అలాగే అనాథ పిల్లలకు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వ సహకారంతో ఈరోజు చిరు వ్యాపారస్తులకు రుణాలు కూడా ఇప్పిస్తూ ఉన్నాం. ముద్ర గత 5 సంవత్సరాలు లేవు, ఎక్కడా పట్టించుకునే నాదుడు లేడు. వీటన్నిటికి మించి ఈరోజు ప్రశాంతమైన నగరం, పరిశుభ్రమైన నగరం కోసం ఎన్డీఏ కూటమి అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. 6 నెలల్లో ఇంత చేయగలిగాం. వచ్చే 4 సంవత్సరాలు 6 నెలల్లోనే మరిన్ని అద్భుతాలు చేస్తాం. ఆ విశ్వాసం మాకు ఉంది, ప్రజలకు కూడా ఆ విశ్వాసం ఉంది. అన్నిట్లు మించి క్రైమ్ రేట్ గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వారు విచ్చలవిడిగా అల్లరి మోకల గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వారు విచ్చలవిడిగా అల్లరి మోకలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నగరాన్ని భయభ్రాంతులు గురి చేశారు. రాజమండ్రి సిటీని కేవలం వైఎస్ఆర్సీపీ వారి యొక్క ప్రోద్బలంతో ఇవన్నీ జరిగినాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నాం చాలా గర్వంగా, ఈ 6 నెలలు మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం ద్వారా కానివ్వండి, లేకపోతే పదే పదే ఎక్కడికక్కడ మేమందరం కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన ముక్త కంఠంతో తప్పు చేసిన వారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నిర్మోమాటంగా మేము వెళ్ళడం వల్ల ఈ రోజున నేరాల సంఖ్య మీరు చూసినట్లయితే 2023కి 2024కి 7% తగ్గింది. 7%. అంటే 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరంలో ఈ నేరాలు 16% మేర తగ్గినవి. కొట్లాట్ల కేసులు బాగా తగ్గాయి. రాజమండ్రి అర్బన్ పరిధిలో ఏకంగా ఈ సంవత్సరం 3 హత్యలు మాత్రమే జరిగినాయి. ఈ 3 కూడా కుటుంబ కలహాలు. అలాగే ఆస్తి నేరాలు, గతంలో ఏ చిన్నపాటి గొడవ ఉండి ఆస్తి తగాదా ఉన్నా ఈ వైఎస్ఆర్సీపీ మోకలు వీలే పెద్దరికం చేయడం, వెళ్ళిపోవడం, దౌర్జన్యం చేయడం, దాడులు చేయడం. ఈ 2024లోని ఈ ఆస్తి నేరాలు రాజమండ్రి సిటీలో 10% తగ్గింది. 10%. అలాగే చీటింగ్ కేసులు, గతంలోని జాబులు ఇప్పిస్తామని, ఇది ఇప్పిస్తామని చెప్పి డబ్బులు దుండేది, ఆ వైసీపీ కార్యాలయం దగ్గరికి వెళ్తే చితకబాదేది, మళ్ళీ వాళ్ళ మీద తిరిగి కేసులు కట్టేది. ఇది రాజమండ్రి సిటీలో ఈ సంవత్సరం సుమారు 16% తగ్గింది చీటింగ్ కేసెస్. అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై చెందిన వారిపై వేధింపు కేసులు కూడా 38% తగ్గింది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు అదే పని మీద బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరిగాయి. ఆ భయంతో బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చాం. ఎలాగైతే ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటాయో బీసీలకు కూడా ఒక భరోసా, ధైర్యం కల్పించాలని బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చున్నాం. ఈరోజు వాటిపైన సుమారు 38% తగ్గింది. ఈరోజు పిల్లలపై జరుగుతున్న అగాత్యాలు దృష్టిలో పెట్టుకొని మహిళా రక్షక్ ప్రారంభించుకున్నాం. గత 5 సంవత్సరాలు ఏమైనా వినూత్నంగా పిల్లల యొక్క క్షేమం కోసం ఏదైనా వైసీపీ వాళ్ళు చేశారా? మేము వచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారితో మాట్లాడి ఈరోజు మహిళా రక్షక్ తీసుకొచ్చున్నాం. మహిళా రక్షక్ మహిళా కాలేజీల దగ్గర తిరుగుతూ ఉంది, పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంది, పిల్లలకి ధైర్యం నింపుతూ ఉంది. దయించి కోరుతా ఉన్నాను, ప్రశాంతంగా మీ ఇంట్లో ఆనందదాయకంగా జరుపుకోండి. మితిమీరిన ఆనందాలు ఉంటే ఇంట్లో ఉండి ఆనందాన్ని పొందండి. ఆ ఆనందాన్ని రోడ్డు మీదకి వచ్చి 10 మందికి పంచద్దు. ఎందుకంటే అలాంటి ఆనందాలు ఎదుటివాడికి ఇబ్బంది కలిగిస్తుంది. అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈ యొక్క 6 నెలలు ఎన్డీఏ కూటమి చేసిన ప్రతి మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కారణమైన నా కుటుంబ సమానులైన మీడియా వారందరికీ కూడా క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం మీకు ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేరుస్తాం.
మీ కుటుంబాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.